హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ధర్మస్థలలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పమని ఎంతోమంది మెయిల్ చేశారు, చాలామంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో మనం ధర్మస్థలకు సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ధర్మస్థలలో అనుకోని పరిణామాలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి. మాజీ పారిశుద్ధ కార్మికుడిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం SIT అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతన్ని విచారిస్తోంది. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ముందుకొచ్చాయి. అనన్య భట్ తల్లి సుజాత భట్ రోజుకొక స్టేట్మెంట్ ఇస్తోంది. ఇలా అనుకోని పరిణామాలన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడిని కొంతమంది ముద్దుగా భీమా అని, మరికొంతమంది విజిల్ బ్లోయర్ అని, మరికొంతమంది ఎక్స్ అని, మాస్క్ మెన్ అని పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే అతని మాస్క్ తొలగిపోయింది. అతని అసలు రూపం బయట ప్రపంచానికి తెలిసిపోయింది. అలాగే అతని పేరు కూడా తెలిసిపోయింది. ఆ మాస్క్ మ్యాన్ పేరు CN చిన్నయ్య. ఈ చిన్నయ్య జూలై 3వ తారీఖు దక్షిణ కన్నడ SPకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అందులో కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అందులో ఎటువంటి ఆరోపణలు చేశాడు, ఏంటి అన్నది నేను గతంలో చేసిన వీడియోలో చెప్పాను. అయినా సరే మరొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్నయ్యని జూలై 11వ తారీఖు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు కూడా అతడు వాంగ్మూలం ఇచ్చాడు. తాను చెప్పిందంతా నిజమే. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమని అనుకుంటే తాను నార్కో అనాలిసిస్ టెస్ట్కి, అలాగే లై డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధంగా ఉన్నానని చాలా స్పష్టంగా చెప్పాడు. తాను ఇచ్చిన కంప్లైంట్లో 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలంలోని మంజునాథేర ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు. 1998 నుంచి ఎంతోమంది 100కు పైగా మహిళలు, యువతల మృతదేహాన్ని పూడ్చిపెట్టానని చెప్పాడు. తాను మొదట్లో ఈ మహిళలు, యువతల మృతదేహాల్ని పూడ్చిపెట్టనని వ్యతిరేకించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానంటే తనని చంపేస్తాను, తనని తన కుటుంబాన్ని చంపేస్తాము, చెప్పింది చేయకపోతే, అలాగే ఈ గోతులు నిన్ను కూడా పాతి పెడతామని బెదిరించడంతో భయపడిపోయి వేరే దారి లేక గత్యంతరం లేక తాను ఈ మహిళల, యువతల మృతదేహాల్ని పూడ్చిపెట్టానని చెప్పాడు. ఈ మహిళలు, యువతులు ఎక్కువ మంది వాళ్ళ శరీరం పైన గాయాలున్నాయి, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలున్నాయి. వాళ్ళని దారుణంగా రేప్ చేసి హత్య చేశారని అతను తన కంప్లైంట్లో ఆరోపించాడు. ఇక్కడ తాను ఒక పుర్రెను కూడా పోలీసులకి సబ్మిట్ చేశాడు. ఆ పుర్రెని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం రంగులకు దిగి జూలై 19వ తారీఖు DGP డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ మహంతి ఆధ్వర్యంలో SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఇందులో DCP, DSP స్థాయి అధికారులు, అలాగే 20 మంది పోలీసు అధికారులు ఉన్నారు. ఆ తర్వాత జూలై 29వ తారీఖు, 27, 29వ తారీఖు నుంచి ఈ చిన్నయ్య ఎక్కడెక్కడైతే సైట్లు చూపించాడో అక్కడ తవ్వకాలవి జరిపారు. దాదాపు 16 సైట్లలో తవ్వకాలవి జరిపితే కేవలం 2 సైట్లలో మాత్రమే, సైట్ నెంబర్ 6 అండ్ సైట్ నెంబర్ 11Aలో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. ఒక పుర్రె కూడా లభించింది. దగ్గర 100కు పైగా ఎముకలు, ఒక పుర్రె లభించాయి. వాటినన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ముఖ్యంగా సైట్ నెంబర్ 13లో అత్యధికంగా శవాలను పాతిపెట్టానని చెప్పాడు. అక్కడ GPR సిస్టమ్ని ఉపయోగించారు, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్. ఈ మిషన్తో సైట్ నెంబర్ 13లో అంతా గాలించారు. ఆ తర్వాత తవ్వకాలవి జరిపారు. కానీ అక్కడ ఎటువంటి మానవశేషాలు లభించలేదు. ఇక్కడ కేవలం సైట్ నెంబర్ 13లోనే GPR ఎందుకు ఉపయోగించారు, మొదటి నుంచి సైట్ నెంబర్ 1 నుంచి GPR సిస్టమ్ ఎందుకు ఉపయోగించలేదు అని కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత SIT తవ్వకాలవి ఆపేసి ఈ లోపల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఈ చిన్నయ్య ఏదైతే పుర్రెను ముందుగా సబ్మిట్ చేశాడో అది మహిళదని చెప్పాడు. కానీ రిపోర్ట్లో అది పురుషుడిదని తేలింది. దాంతో SIT అధికారులు చిన్నయ్యని అదుపులోకి తీసుకుని విచారించారు. గత శుక్రవారం విచారించారు. అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం రోజు చిన్నయ్యని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మెజిస్ట్రేట్ 10 రోజులకి పోలీస్ కస్టడీ కంటే సిట్కి అప్పగించింది. సో ప్రస్తుతం SIT అదుపులో చిన్నయ్య ఉన్నాడు. సిట్ చిన్నయ్యని విచారిస్తోంది. ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. విచారించిన తర్వాత సిట్ ఒక రిపోర్టుని కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుంది, ఏంటి అనేది ముందు రోజుల్లో తెలిసిపోతుంది. ఈ 10 రోజుల్లో సిట్ చెన్నైని విచారించి ఎటువంటి విషయాలు అవన్నీ వెలికి తీసింది, బయట పెడుతుంది అనేది మనకి ముందున్న రోజుల్లో తెలిసిపోతుంది. అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం చిన్నయ్య ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే ఒక మహిళది
పుర్రె అని చెప్పి సబ్మిట్ చేస్తే ఫోరెన్సిక్ రిపోర్టులో అది పురుషుడిదని తెలియదు. అలాగే తాను చూపించిన సైట్లలో దాదాపు 16-17 సైట్లు చూపిస్తే కేవలం 2 సైట్లలో మాత్రమే మానవావశేషాలు బయటపడ్డాయి. దాంతో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా విచారిస్తున్నారు. ఈ విచారణలో అతని నుంచి ఇంకెటువంటి నిజాలు రాబడతారో అనేది మనకు ముందు రోజుల్లో తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే అరెస్టు చేశారో కర్ణాటక ప్రజలు తాము అనుకున్నది, తాము భయపడినంత జరిగిందని భావిస్తున్నారు. ఇక్కడ కర్ణాటక ప్రజలు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తున్నారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ చిన్నయ్య చెప్పింది అబద్ధమే, కానీ సబ్మిట్ చేసింది మహిళదా పుర్రెనా పురుషుడిదా అని కాదు. మొత్తానికి అది పురుషుడి పుర్రే, కానీ పురుషుడిదే కదా, కానీ అది ఎవరిది అన్నది తేలాలి కదా. అలాగే తవ్వకాలలో బయటపడ్డ మానవ అవశేషాలు ఎవరివి అన్నది తేలాలి కదా. అవి తేలాలి అంటే DNA టెస్ట్ జరిపించాలి. మరి DNA టెస్ట్ జరిపించాలంటే ఫిర్యాదుదారులు ముందుకు రావాలి. ఇక్కడ ప్రాణాలకు తెగించి ఏకైక ఫిర్యాదుదారుడు సాక్షి ఈ చిన్నయ్యనే. అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏ ఫిర్యాదుదారులు ముందుకు వస్తారు? కర్ణాటక ప్రభుత్వం కానీ సిట్ కానీ ఇంటింటికి వెళ్ళి DNA టెస్ట్ అయితే అది జరపలేదు కదా. సో ఇక్కడ DNA టెస్ట్ జరుపుతూనే ఆ పుర్రెలు ఎవరు అన్నది తేలుతుంది. ఒకవేళ ఈ చిన్నయ్య చెప్పింది అబద్ధమైతే మరి చిన్నయ్య ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ తర్వాత 3-4 సాక్షులు SIT దగ్గరికి వచ్చి అవును చిన్నయ్య చెప్తుంది నిజమే, మేము చిన్నయ్య పాతి పెడుతున్నప్పుడు మేము కూడా చూసామని సాక్ష్యం చెప్పారు. సిట్ వారిని కూడా విచారించింది. మరి ఒకవేళ చిన్నయ్య చెప్పింది అబద్ధమైతే వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారా? అలాగే చిన్నయ్య 2 ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను శవాలను పాతి పెడుతున్నప్పుడు కొంతమంది చూశారు. శవాలను పాతి పెట్టిన తర్వాత నాకు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, నేను తాగాను, కాళ్ళు చేతులు కడుక్కున్నానని చెప్పారు. సిట్టు వాళ్ళని కూడా విచారించిందన్నాడు. మరి ఒకవేళ చెన్నయ్య చెప్పింది నిజమైతే వాళ్ళు చెప్పింది అబద్ధమా నిజమా? అలాగే ఎప్పుడైతే చెన్నయ్య అరెస్ట్ అయ్యాడో కొన్ని క్యారెక్టర్స్ కలుగుల నుంచి ఎలకల్లాగా ముందుకొచ్చాయి. అందులో ఒకడు రాజు అన్న పేరు. రాజు అన్న వ్యక్తి ఈ చెన్నయ్య చెప్తుందంత అబద్ధం, నేను చెప్పినట్టే చెప్తున్నాడు, అతని శవాలను ఏమీ పాతి పెట్టలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి చిన్నయ్య ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో జూలై 3వ తారీఖు అప్పుడే ఈ క్యారెక్టర్లు ఎందుకు బయటికి రాలేదు? చెన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఉందా? అలాగే చిన్నయ్య మాజీ భార్య ఇప్పుడు ముందుకొచ్చి చిన్నయ్య తనని తిట్టేవాడు, కొట్టేవాడు, అతను అబద్ధాలు చెప్తాడు, కోర్టులో కూడా అబద్ధం చెప్పాడు అని ఇప్పుడు వచ్చి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిందంటగా వార్తలు వస్తున్నాయి. మరి చిన్నయ్య మాజీ భార్య అప్పుడే ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడే కలుగుల నుంచి ఎలకలా బయటకు వచ్చి ఎందుకు చెప్తుంది? చెన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది రాజకీయ రంగం పులుముకుందో అప్పుడే కలుగుల నుంచి ఎలకలా కొన్ని క్యారెక్టర్స్ బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఉందా? అలాగే ఇక్కడ సుజాత భట్ 2003 సంవత్సరంలో అదృశ్యమైన అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా ఎప్పుడైతే ఈ చిన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడో సుజాత భట్ కూడా ఒక లాయర్ని వెంట పెట్టుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే చిన్నయ్య అరెస్ట్ అయ్యాడో సుజాత భట్ 2-3 యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ లేదు నేను అబద్ధం చెప్పాను, నా దగ్గరికి 1-2 యూట్యూబ్ ఛానల్స్ వచ్చి చిన్నయ్య అనే ఒక పారిశుద్ధ కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు, ఇది కరెక్ట్ టైం, నువ్వు కూడా వెళ్ళి నీ కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వని చెప్తే నేను కంప్లైంట్ ఇచ్చాను అని ప్లేట్ ఫిరాయించింది. అలా రోజుకొక ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇప్పుడే ఎందుకు ఫిరాయిస్తుంది? మరి ఈ చిన్నయ్య ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అరెస్ట్ చేశారు. మరి సుజాత భట్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం ఉందా? అలాగే ఈ చిన్నయ్య అనబడే పారిశుద్ధ కార్మికుడు శవాల మీదున్న బంగారు ఆభరణాలు దొంగిలించేవాడని తెలుగుకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే కొంతమంది యూట్యూబర్స్ గొంతు చించుకొని కుక్కలాగా అంటే మళ్ళీ కుక్కలు బాధపడతాయి. ఐ లవ్ డాగ్స్, కుక్కలంటే నాకు చాలా ప్రేమ ఇష్టం. గాడిద కొళ్ళు కూడా బాధపడతాయి. మరి వాళ్ళని ఏమనాలో మీరు ఆలోచించండి. వాళ్ళు గొంతు చించుకుని అరుస్తున్నారే, శవాల మీద బంగారు ఆభరణాలను దొంగిలించేవాడు చిన్నయ్య ఒక గజ దొంగ అని. మరి చిన్నయ్య శవాల మీద ఆభరణాలు దొంగిలించినప్పుడు ఎవడైనా చూశారా? మరి చూస్తే ఏం పీకారు? అంటే చెన్నయ్య చెప్తుంది నిజమే కదా, శవాలు ఉన్న మాట నిజమే, శవాలను పాతిపెట్టిన మాట నిజమే. మరి ఇలా ఎందుకు అరుస్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారా? సరే, చిన్నయ్య చెప్తుంది అబద్ధమైతే అతనికి శిక్ష పడాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుంది. SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చిన్నయ్యని విచారిస్తోంది. ఒకవేళ చిన్నయ్య చెప్పింది అబద్ధమైతే
అతను చెప్తున్నవి అవాస్తవాలైతే, అతను నేరస్తుడైతే శిక్ష పడాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దశాబ్దాలుగా 20-30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ధర్మస్థలలో ఉన్న ప్రజలే ఎంతోమంది మహిళలు యువతులు అదృశ్యమైపోయారని అంటున్నారు. మరి అది అబద్ధమా నిజమా? అలాగే పోలీస్ స్టేషన్లో గత 20-30 సంవత్సరాలలో నమోదైన మిస్సింగ్ కంప్లైంట్స్ అవన్నీ కూడా దాదాపు 400 నుంచి 500 మిస్సింగ్ కంప్లైంట్స్ అవన్నీ ఎందుకు మాయమైపోయాయి, ఎందుకు ధ్వంసమైపోయాయి? ఇది నేను చెప్పట్లేదు. ఒక వ్యక్తి ఆర్టీఏ ద్వారా అడిగితే ఆన్ రికార్డ్స్లో ఉంది. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన మిస్సింగ్ కంప్లైంట్స్ రికార్డ్స్ ఇవన్నీ ధ్వంసమైపోయాయి. ఎందుకు ధ్వంసమైపోయాయి? పోనీ చెన్నై చెప్పింది అబద్ధమే అయితే మరి ఆ అదృశ్యమైపోయిన మహిళలు యువతులు ఏమైపోయినట్టు? అలాగే 2012 సంవత్సరంలో సౌజన్య అనే 17 సంవత్సరాల కాలేజీ యువతిని అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు కదా, మరి అది ఆన్ రికార్డ్స్లో ఉంది కదా. సౌజన్య ప్రైవేట్ పార్ట్స్లో 6 అంగుళాల మేర మట్టి కూర్చారే ఆ దుర్మార్గులు. మరి ఆ దుర్మార్గులు ఇంతవరకు దొరకలేదే. సిబిఐ విచారించింది. సంతోష్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. కానీ అతను అమాయకుడు, నిర్దోషి అని అతను విడుదల చేశారు. మరి దోషులు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం ఏది? అలాగే పద్మలత, పుష్పవల్లి, నారాయణ, యమున వీళ్ళందరినీ అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు కదా, వీళ్ళందరూ ఆన్ రికార్డ్స్లో ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇక్కడ సుజాత పట్ని ముందు పెట్టి, ఈ చిన్నయ్యను ముందు పెట్టి ఈ కేసులన్నీ సమాధైపోతాయా? దోషులకి శిక్ష పడదా అని కర్ణాటకలోని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏది? వీళ్ళకి న్యాయం జరుగుతుందా? సౌజన్య 2012 నుంచి ఉద్యమం ఉధృతం దాల్చింది. ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేశారు. సౌజన్య కుటుంబ సభ్యులు, పద్మలత కుటుంబ సభ్యులు, పుష్పవల్లి, నారాయణ, యమున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆలయానికి సంబంధించిన వ్యక్తులే దోషులు అని ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నది చాలా చాలా పవర్ఫుల్ వ్యక్తులని అందరికీ తెలుసు. ప్రాణాలను పణంగా పెట్టి ముందుకొచ్చిన ఏకైక సాక్షిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ముందు అతన్ని జైల్లో కూడా పెట్టచ్చు. మరి ధైర్యం చేసి ఎవరు సాక్ష్యం చెప్తారు? అక్కడ కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది యాక్టివిస్టులు పోరాడుతున్నారు. కానీ ఆ పవర్ఫుల్ వ్యక్తుల్ని గెలవలేకపోతున్నారు. కానీ నిజాన్ని ఎప్పటికీ దాచలేరు. ఎప్పటికప్పుడు బయటపడాల్సిందే. ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మీద, ఎస్ఐటి మీద చాలా మందికి నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని. కర్ణాటక హోమ్ మినిస్టర్ ఆల్రెడీ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. సిట్కి సర్వాధికారాన్ని సిట్కి వదిలేశాను. సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, పూర్తి రిపోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి ఏంటన్నది నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ ఇంకా రావాలి. అవి వచ్చిన తర్వాత ఆ రిపోర్టులో ఏమున్నాయి ఏంటన్నది ఆలోచించి పరిగణలోకి తీసుకొని చర్చించుకొని ముందు ఎటువంటి అడుగులు వేయాలి, ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తామని ఆల్రెడీ కర్ణాటక హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ముందు ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేద్దాం. సౌజన్యకి, పద్మలత, పుష్పవల్లి, నారాయణ, యమున వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని, అలాగే కొన్ని వందల మంది అదృశ్యమైపోయారని చెప్తున్నారు. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే ఉంటాయి, బతికే ఉంటాయి, ప్రశ్నిస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని మనం అందరం ఆశిద్దాం. మరొక నిజమైన క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.